గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి మరియు ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. తర్వాత కొంచెం సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ ఇలాంటివి మన దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా అందులో కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ అనేటివి కొంచెము బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వీటిని వేగనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మనకి షేడ్ మారినాక బాగుంటుంది. తర్వాత తరిగిన పుదీనా ఇందులో వేసుకోవాలి. పుదీనా లేకపోతే అసలు బగారా రైస్ అస్సలు చేసుకోవద్దు. పుదీనాతోనే మనకి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా అందులో వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి క్యారెట్ ఉంది కాబట్టి నేను క్యారెట్ మాత్రమే వాడాను. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూసారా, ఆనియన్స్ అనేటివి ఇలా బ్రౌన్ కలర్ షేడ్లోకి మారిపోయాయి. సో మనకి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినట్టే. సో ఇలా కట్ చేసుకున్న పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒకసారి యాడ్ చేసుకోండి. ఒక్కసారి కలిపేసుకోండి. నేనైతే 1 kg రైస్ తీసుకున్నాను. ముందుగా శుభ్రం చేసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోండి, మీకు బగారా రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నేను 1 kg రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి డబల్గా మనము వాటర్ వేసుకోవాలి. అంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎలా మెజర్ చేస్తున్నారో చూసుకొని ఒకసారి దానికి డబల్గా వాటర్ వేసుకొని ఉంచండి. తర్వాత మీకు ఇట్లా బబుల్స్ వస్తాయి. ఒక 15 మినిట్స్ వదిలేస్తే బబుల్స్ వస్తాయి. అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది. రైస్ కూడా వాటర్ కూడా మనం పక్క కొలతలతో కనుక వేస్తే రైస్ పర్ఫెక్ట్గా వస్తుందండి. బగారా రైస్ కంపల్సరీగా పర్ఫెక్ట్గా వస్తేనే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. అందులో తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా బగారా రైస్ని ఇష్టపడతారు. మీకు కూడా ఈ రైస్ ఇష్టమైతే ఒకసారి కామెంట్ చేయండి. ఫైనల్గా రైస్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి.